విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు. BNS 194 కింద స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనిపై విచారణ చేపట్టారు. మరోవైపు మంత్రి నారా లోకేష్ విశాఖకు చేరుకున్నారు. కాసేపట్లో సెవెన్ హిల్స్ హాస్పిటల్కు వెళ్లనున్నారాయన. అక్కడ స్టీల్ ప్లాంట్ ప్రమాదానికి గురైన క్షతగాత్రులను పరామర్శించనున్నారు లోకేష్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై విచారణకు ప్రభుత్వం హైలెవెల్ కమిటీ ఏర్పాటు చేసింది. ఉక్కు రంగంలో నిపుణులైన 3 సభ్యులను నియమించింది. ఆ బృందం ఇవాళ స్టీల్ ప్లాంట్ ప్రమాద స్థలాన్ని పరిశీలించనుంది. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించనున్నారు. రాత్రి కిమ్స్ హాస్పిటల్లో క్షతగాత్రులను పరామర్శించారు కేంద్ర మంత్రులు కుమారస్వామి, రామ్మోహన్ నాయుడు. స్టీల్ ప్లాంట్ ప్రమాద మృతదేహాలను KGHకు తరలించారు అధికారులు. పోస్టుమార్టం తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ఇవాళ విశాఖపట్నంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడిన బాధితులను MGM సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో పరామర్శించనున్నారాయన. అక్కడి నుంచి కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కలవనున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో సమీక్ష జరపనున్నారు. వారి ఆరోగ్య స్థితిపై ఆరా తీయనున్నారు. ఆ తర్వాత విశాఖ ఉక్కు కర్మాగారానికి చేరుకోనున్నారు పవన్. ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించనున్నారు. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం అధికారులతో సమావేశం కానున్నారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై వివరాలు సేకరించనున్నారు పవన్. KGHకు రాత్రి 8 డెడ్ బాడీలు వచ్చాయని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వాణి చెప్పారు. వేడి ఉక్కు ద్రవం పడ్డంతో శరీరాలు పూర్తిగా కాలిపోయాయని అన్నారు. పోస్టుమార్టంకు ముందు DNA పరీక్షలు నిర్వహించాల్సి ఉందని అన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో నిన్న జరిగినటువంటి ఘోర ప్రమాదంలో మొత్తం 8 మంది చనిపోవడం జరిగింది. మిగతా 6 కూడా తీవ్ర గాయాలతో ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. 3 సెవెన్ హిల్స్ హాస్పిటల్ చికిత్స పొందుతుండగా మరొక 3 ఇక్కడ కిమ్స్ ఐకాన్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతానికి ఎవరైతే చనిపోయినటువంటి 8 మందిని కూడా విశాఖ KGH మార్చురీకి తీసుకొచ్చారు. మరి కాసేపట్లో పోస్టుమార్టం ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. అయితే హార్ట్ మెటల్ అనేది చాలా వరకు బాడీ మీద పడి మొత్తం అంతా కూడా కాలిపోయి బొగ్గుల్లా మారడంతో మృతదేహాలు చనిపోయింది ఎవరిదనేది గుర్తించారు తప్ప మృతదేహం ఎవరిదనేది అంతా కూడా గుర్తుపట్టలేని విధంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా DNA పరీక్షలు కుటుంబ సభ్యుల యొక్క శాంపిల్స్ తీసుకుని DNA పరీక్షలు నిర్వహిస్తే ఎవరి మృతదేహాలు ఏంటనేది కూడా తెలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే వాణి గారు ఉన్నారు. ఆవిడని అడిగి మరియు వివరాలు తెలుసుకుందాం. మేడం, పోస్టుమార్టం ప్రక్రియ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఎలా ఉంది సిచ్యువేషన్? అంటే మనకి స్టీల్ ప్లాంట్లో కాలిపోయిన వాళ్ళు మొత్తం 8 బాడీస్ వచ్చినాయి. మనకి మెయిన్గా ఏంటంటే అక్కడి నుంచి పోలీస్ వాళ్ళ దగ్గర నుంచి పేపర్స్ రావాలి. ఆ పేపర్స్ రాగానే స్టార్ట్ చేయడానికి మా వాళ్ళు రెడీగా ఉన్నారు. DNA శాంపుల్ పంపించి ఆ రకంగా గుర్తుపట్టించే విధంగా ప్లాన్. అంటే పోస్ట్ మార్టం కాదు, ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఇంపార్టెంట్. ఐడెంటిఫై చేయడానికి మనకి DNAకి మనకి మంగళగిరి పంపించాలి. ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ AP అక్కడ పంపించాలి. అక్కడ పంపించడానికి ఎలాంటి శాంపుల్స్ అవి తీయాలి అన్ని వాళ్ళని కనుక్కున్నాము. ఫైనల్ పోస్ట్ మార్టం అప్పుడే జరుగుతుంది. తెలిసి 6 చేరారు. 3 మెడికవర్ లో 3 సెవెన్ హిల్స్ లో చేరారు. మరి వాళ్ళ పరిస్థితి ఇంకా కనుక్కోలేదు. అందులో కొంతమంది క్రిటికల్ గా ఉన్నట్టుగా చెప్తున్నారు. డ్యూటీ సమయంలో సుమారు 20 మంది వరకు ఉన్నారని చెప్తున్నారు. అయితే మొత్తంగా చూసుకుంటే 8 మంది చనిపోగా మిగతా 6 14 అంటే ఓవరాల్ గా చూసుకుంటే 14 మంది ఈ విషయంలో అంటే ఈ ఘటనలో ఇంజూరీ అయ్యి చనిపోయినటువంటి వాళ్ళు 8 మందికి ఉండగా మిగతా 6 కూడా ఇంజూరీస్ తో ప్రస్తుతానికి చికిత్స పొందుతారు. వారిలో కూడా కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ DNA ల్యాబ్స్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఆ బాడీ ఎవరిది ఏంటనేది కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల నుండి తీసుకున్నటువంటి శాంపిల్స్ ఆధారంగా DNAకి మ్యాచ్ అయితే ఎవరిదని కూడా గుర్తుపట్టే అవకాశం ఉంటుంది. చనిపోయింది అయితే ఎంతమంది అనేది చెప్పగలరు, కానీ ప్రస్తుతంగా మృతదేహం ఎవరిది అనేది కూడా చెప్పలేనంత విధంగా మాడిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే వేడి ఉక్కు ద్రవం అంతా కూడా మీద పడడంతో బాడీ అక్కడే ఉన్న ప్లేస్లోనే అక్కడికక్కడే మృతి చెందినటువంటి ఘటన చోటు చేసుకుంది. ఎంత విషాద ఘటనతో ప్రస్తుతం కార్మికులంతా కూడా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులంతా కూడా చాలా వరకు భయపడుతున్నటువంటి ఘటన. మరి కాసేపులో మొదట ఐడెంటిఫై చేసే అవకాశం చూపిస్తారు. ఒకవేళ ఐడెంటిఫై అవ్వకపోతే DNA పరీక్షలు అనేది ఖచ్చితంగా చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రసాద్తో చిరంజీవి NTV విశాఖ నుంచి. స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గుర్తుపట్టలేనంతగా కాలిపోయి బొగ్గులు మారాయి మృతదేహాలు. DNA పరీక్షల కోసం, మృతదేహాల ఐడెంటిటీ కోసం ప్రయత్నిస్తున్నారు. కనీసం గుర్తుపట్టలేనంతగా తమ వారిని పోల్చుకోవడానికి వీలు కానంతగా కాలిపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటి పెద్ద చేతికి అందొచ్చిన వాళ్లు కుటుంబ భారాన్ని మోస్తున్న వాళ్లు చనిపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నామని కన్నీటి పర్యంతమవుతున్నారు. మృతదేహాలను చూసి విలపిస్తున్నారు కుటుంబ సభ్యులు. మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు.
స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతి చెందినటువంటి మృతదేహాలను విశాఖ కేజీహెచ్ మార్చురీకి తీసుకొచ్చారు. మరి కాసేపట్లో పోస్ట్ మార్టం ప్రక్రియతో పాటు DNA టెస్టులు కూడా సంబంధించి ఆ శాంపిల్స్ అన్ని కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం చూసుకుంటే కేజీహెచ్ మార్చురీకి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏమన్నారండి డాక్టర్లు, ఏమన్నారు పోస్ట్ మార్టం గురించి? అంటే ఎంత టైం పడుతుంది? DNA శాంపిల్స్ తీసుకున్నారా? గుర్తుపట్టే విధంగా ఉన్నాయా బాడీ? ఏమంటున్నారు డాక్టర్లు? ప్రెసెంట్ అయితే ఏం గుర్తుపట్టలేకపోతున్నామండి. వాళ్ళు DNA రిపోర్ట్లు వచ్చిన దాకా వెయిట్ చేయమని చెప్తున్నారు. అంతకుమించి ఏం మాట్లాడట్లేదు. వాళ్ళు పిలుస్తాము అని చెప్పేసి అని అన్నారు అంతే. అంటే ఎవరు కూడా గుర్తుపట్టలేనంత స్థితిలో మాడిపోయినటువంటి పరిస్థితి ఉందని డాక్టర్లు చెప్తున్నారు. మీది ఏమైనా ఐడెంటిఫై అయిందా? మీ తాలూకు వాళ్ళు ఎవరు చనిపోయారు? ఎవరి కూడా ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. అందరి బాగా కాలిపోయే బాడీస్. అందులో ఒకరిద్దరు ఎంప్లాయీస్ వాళ్ళు వచ్చి రిపోర్ట్లు తీశారు. వాళ్ళ బాడీలో వాళ్ళకి ఇచ్చేస్తారంట. వాళ్ళు ఐడెంటిఫై చేశారు. వాళ్ళు అంటే వాళ్ళకి ఒక అతనికి చేతిలో ఏదో రాడ్ ఏదో ఉంటదని చెప్పారు. సర్జరీ ఏమైనా అయిందా? గతంలో సర్జరీ ఏదో అయితే దాన్ని బట్టి చూశారు, అది అయింది. ఇంకొక పర్సన్ అయితే వాళ్ళ తాలూకులో వచ్చి గుర్తుపట్టారు. ఫేస్ కొద్దిగా అంటే బాడీ లాంగ్వేజ్ కొద్దిగా గుర్తుపట్టారు. దాన్ని బట్టి అలా ఒక బాడీని ఐడెంటిఫై చేసుకున్నారు. ఇద్దరిని ఐడెంటిఫై చేసుకున్నారు. ఇంక మిగతా వాళ్ళు ఎవరి బాడీస్ తెలియట్లేదు. మా DNA రిపోర్ట్స్ అయితే మా బ్లడ్ అది తీసుకున్నారు. మార్నింగ్ తీసుకున్నారు. వస్తుంది రిపోర్ట్లో వచ్చిన తర్వాత పిలుస్తామన్నారు. మా ఫాదర్ అండి. నక్కా రమణ. కాంట్రాక్ట్ ల్యాబ్. ఎప్పటి నుంచి చేస్తున్నారు అతను కాంట్రాక్ట్ వర్క్ అక్కడ స్టీల్ ప్లాంట్? 40 years అతను చేసి ఒక 35 years నుంచి చేస్తున్నారు అక్కడే స్టీల్ ప్లాంట్ లోనే. ఎంతమంది మీరు? అంత పిల్లలు ఎంతమంది? నేను మా చెల్లి ఇద్దరమేనండి. ఏం చేస్తుంటారు మీరు? నేను రోజు కూలికి వెళ్తానండి. మా చెల్లికి మ్యారేజ్ అయింది. 4:35కి మాకు మా అమ్మగారు లోపలనే కాంట్రాక్ట్ లేబర్ కింద చేస్తుంటారు. ఆవిడకి ఏదో యాక్సిడెంట్ అయిందని చూశారు. చెప్పారు వేరే ఎంప్లాయ్. మా అమ్మగారు అక్కడికి లంచ్ బాక్స్ ఇవ్వడానికి వెళ్తుంటారు అప్పుడప్పుడు. ఆ లంచ్ బాక్స్ ఇవ్వడం ఇలా ఏరియాకి వెళ్ళి పైకి వెళ్ళి చూస్తే అప్పుడే అయిందంట యాక్సిడెంట్. మా డాడీ బాడీని ఇలాగ కాలుతుండగా కల్లారుగా చూసారు మా మమ్మీ. ఆవిడ పడిపోయారు. హాస్పిటల్లో అడ్మిట్ చేసాం. అప్పుడు ఇంటికి తీసుకెళ్లారంటే. అలాంటివి జరగలేదు. ఇదే ఫస్ట్ టైం. అది మనకు ఐడియా లేదండి. ఇప్పుడు మా మమ్మీకి ఎక్కువ తెలుస్తుంటారు. అయితే కుటుంబ సభ్యులు శాంపిల్స్ కూడా తీసుకోవడం జరిగింది. మరి కొంతమంది కుటుంబ సభ్యులు కూడా వస్తున్నారు. సార్, చనిపోయిన వారిలో ఎవరైనా మీ తాలూకు ఉన్నారు సార్? ఏంటి? మా బాబాయ్ ఉన్నారండి. పేరు త్రినాథరావు. లేదండి, ఐడెంటిఫై చేయలేదు. DNA టెస్ట్ ద్వారా ఐడెంటిఫై చేయాలి. వచ్చారు మా తమ్ముడు వచ్చారు. మా పిన్ని గారు వస్తున్నారు. ఇంకా వస్తే ఆవిడ ఒకసారి లోపలికి వెళ్ళి ఐడెంటిఫై చేస్తారేమో చూడాలి. చూస్తే దాన్ని బట్టి చూడాలి. బ్లడ్ టెస్ట్ శాంపిల్స్ ఆల్రెడీ ఇచ్చామండి. తమ్ముడు వస్తే ఇందాక ఎర్లీ మార్నింగ్ ఇచ్చేసాము. ఆవిడ వచ్చి ఏమైనా మాన్యువల్ గా ఐడెంటిఫై చేస్తే దాన్ని బట్టి చూస్తానన్నారు. లేదంటే DNA టెస్ట్ ద్వారా తెలియాలి. ప్రస్తుతానికి అయితే కుటుంబ సభ్యుల DNA టెస్టులు సేకరించిన తర్వాత, ఐడెంటిఫై చేసిన తర్వాతనే వాళ్ళకి పోస్ట్ మార్టం ప్రక్రియ కూడా కొనసాగించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు కూడా ఒక్కొక్కరు చేరుకుంటున్నారు. కొంతమంది గుర్తుపట్టే స్థితిలో ఉన్నప్పటికీ పూర్తిగా గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నటువంటి ఎవరైతే మృతదేహాలు ఉన్నాయో వారికి తాలూకా బంధువుల యొక్క బ్లడ్ శాంపిల్ తీసుకుని DNA టెస్టులకు వీటన్నిటి కూడా పంపిస్తున్నారు. అక్కడ ఐడెంటిఫై అయితే తర్వాత పోస్ట్ మార్టం ప్రక్రియ కూడా నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. కేవలం ప్రసాద్తో చిరంజీవి NTV విశాఖ నుంచి.